సాయిబాబా గుడి ఆలయ కమిటీ పర్మిషన్తోనే మా స్థలంలోకి వచ్చిన స్లాబ్ కట్ చేశా. కారుకొండ శ్రీను, బండారు రాజా అనే వ్యక్తి మా స్థలంపై కన్నేసి అనేక ఇబ్బందులకు గురిచేశాడు. కొత్త శ్రీనివాసరెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేట, జూలై 11. స్థానిక గోకవరం రోడ్డులోని నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదం, దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన స్థల యజమానుడు కారుకొండ శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాసరెడ్డి. ముందుగా కారుకొండ శ్రీను మాట్లాడుతూ 2019 సంవత్సరంలో కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దగ్గర 50 గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని, అక్కడ చిన్న షాపు కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని, అయితే సాయిబాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే 4 అడుగుల స్థలం ఇవ్వడం జరిగిందని, అయితే 6 అడుగుల స్థలం వరకు స్లాబ్ చేయడంతో మా స్థలంలోకి వేసిన 2 అడుగుల స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలియజేసి తొలగించడం జరిగిందని అన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీడియా ప్రతినిధికి చూపించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఈ స్థలంలో కరెంటు బిల్లు, పంచాయతీ కుళాయి బిల్లు కట్టుకుంటూ డాక్యుమెంట్స్ 3 లింకులు డాక్యుమెంట్స్, కోర్టు ఆర్డర్తో సహా ఇక్కడ నివసిస్తున్న మాపై బండారు రాజా అనే వ్యక్తి స్థలం మాకు అమ్ముడు, ఇక్కడ మేము షాపింగ్ కాంప్లెక్స్ షాట్లో నిర్మించుకుంటామని అడగడం, మేము అమ్మమని చెప్పడం. ఉన్నది 3వ భాగం అండి. 3 భాగాలు 3 బిట్ల కింద తీసారండి. 2వ భాగంలో తీసిన దాంట్లో కామన్ సైట్లో రామాలయం ఉంటుంది. అడప శ్రీనివాస్ ఇంటి ఎదుర్కొంటారు, రామాలయం ఉందండి. మరి 3వ దాంట్లో చివరిన్నోడు స్థలం వదిలేశారన్నారు, కమ్యూనిటీ సైట్ వదిలేరన్నారు, కానీ ఏం కట్టలేదు. కానీ దీనికి కమ్యూనిటీ సైట్ వదలలేదు. కమ్యూనిటీ సైట్ అంటే వదిలితే ఎవరికైనా అంటే విలేకరులు మీకు తెలుస్తుంది, కొంతమంది జనరల్ అందరికీ తెలుస్తుంది. సైట్ ఎప్పుడైతే కమ్యూనిటీ సైట్ వదిలితే ఆ సైట్ తాలూకు వెంటనే పంచాయతీకి అప్పచెప్తారండి. ఈ సైట్ కామన్ సైట్ వదిలింటే మీరు డెవలప్మెంట్ చేయండి అని. లేదు డాక్యుమెంట్లోనే ఉంటుంది, లేదు పంచాయతీగానే అప్పచెప్తారు. 2 చేయలేదు. అవన్నీ చూసే కొన్నామని చెప్పి మన వీడియోలో కూడా 2 వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజులు ఇంచుమించు నీ కొన్న రోజుల్లో 2003లో 5 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఎంక్వైరీ చేసుకున్నాం. అలాగే ఎంఆర్ ఆఫీసు, మన పంచాయతీ, మన ఆర్ఎండి జేఈ సత్యనారాయణ గారిని మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే 2003లో 4,50,000 రూపాయలు ఎక్కువ అంటే ఎక్కువ. అది చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనడం జరిగింది. అందుకే ఇదేంటి ఈ కమ్యూనిటీ సైట్ అంటున్నారు, కాదు అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ సైట్లో 30 మంది మాత్రమే కొనుగోలండి. 30 మందిలో కొత్త శ్రీనివాసరెడ్డి ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఎడదీసిన దాంట్లో 3 ఎకరాల 30 సెంట్లు దాంట్లో 30 మందికే నాన్ లేఅవుట్ వేసి అమ్మారు. ఆ 30 మంది దాంట్లో కొత్త శ్రీనివాసరెడ్డి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ పేపర్లో మ్యాప్లో కింద ఉంటుందని పేరు, కొత్త శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ రామ్ అని చెప్పి కింద మ్యాప్లో ఉంటుంది. అది మ్యాప్లో ఎవరైనా చూసుకోవచ్చు. 30 మందే, ఇంకో 100 మంది కట్ట సంబంధం లేదు. అలాగే ఈ గుడి కట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే రాత్రులు పడగొట్టామని చెప్పారు. కాదండి, ఉదయం 9 గంటలకి జగ్గంపేట స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఆ కంప్లైంట్ కూడా నోకరాజు ఈఎస్సీ నోకరాజు గారి సమస్యలో మేము పడగొడుతున్నామని చెప్పి 9:10 నిమిషాలు మొదలెట్టి 9:06 నిమిషాలకి 45 నిమిషాలకి ఇప్పుడు పడగొట్టడం జరిగింది. పక్కా పగలు పడగొట్టడం జరిగింది. దీనంతా కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి, ఇదంతా కామన్ సైట్ ఓపెనింగ్ అన్నది ఇప్పుడు కూడా ఎవరో ఆక్రమించుకోవడం కుదరదు. ఎన్నాళ్ళైనా సరే తొప్పలైన మూలాలు తెప్పించి ఎవరు చేయడం కుదరదు. అలాగే దీన్ని బండారు రాజు ఏంటంటే అక్రమంగా ఫస్ట్ అమ్మేమన్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఇంత బాధగారు కూడా ఇప్పుడు బాధ అంటే 4 సంవత్సరాలు పడుతున్నాం. కోర్టుకి హైకోర్టు డబ్బులు నిజంగా ఆ బండారు రాజు అమ్మేసిన రూపాయికి పాపకి అయాలు అమ్మేసిపోతే ఇవాళ హ్యాపీగా ఉందని చెప్పి అన్న రోజులు కూడా అనుకోలేదు. ఎందుకంటే అంత బాధ పెట్టాడు. తర్వాత అతను ఏంటి అక్రమం అని చెప్పి ఏం చెప్తున్నాడు. ఇక్కడ ఇంచుమించు అక్రమం జగ్గంపేటలో ఎక్కడ పెట్టలేదు. ఆల్రెడీ రాజశేఖర్ బొమ్మానికాయలు ఆయన అక్రమం చేసి రోడ్లో పక్కాగా రోడ్లో మెడిసిల్లి రోడ్లో 2 షాపులు కట్టుకొని అద్దెకి ఇచ్చుకున్నాడు. రాజశేఖర్ బొమ్మ ఇయ్యకున్న బొమ్మ అయ్యప్పని తీసుకెళ్ళి సోదం ముందు అయ్యప్ప పెట్టి ఆ బొమ్మ పక్కన మళ్ళీ షాప్ పెట్టి 5,000 రూపాయలు అద్దెకి ఇచ్చుకున్నాడు. ఇక్కడ మనం కూర్చున్న గోకార్ రోడ్లోనే 70 సంవత్సరాలు ముసలావిడి ఒక ఆవిడ ఉంటే భర్త చనిపోయి ఆవిడని 70 సంవత్సరాలు కుర్రాలు పని నాకు తెలిసి కరెంటు బిల్లు ఆవిడ 60 సంవత్సరాలు కరెంటు బిల్లు ఉంది. 60 సంవత్సరాలు కరెంటు బిల్లు రోడ్డు వారు ఉండే కరెంటు బిల్లు కట్టుకున్న ఆవిడని తెల్లారితే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి టర్నింగ్ అద్దు వస్తుందని చెప్పి మీ దాంట్లో ఆంజనేయ స్వామి గుడి కడుతున్నామని చెప్పి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నమ్మబలితే వాళ్ళు ఏం చేశారంటే సర్లే గుడే కడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సామాన్ చదువుకుని ఇచ్చేస్తే వీళ్ళు నైట్ ఏం చేశారు చదువుకొని 2 కొట్లు పెట్టుకుని తీర్చుకున్నారు. కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చారు, ఏమంటే మీకు ఆల్రెడీ సర్లే ఇంకేదో జరిగింది, మీకు 3 సెంట్లు ఇచ్చేస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ ఇంచుమించు ఏంటంటే మా తరపుతారుగా ఒక 50 మంది ఉంటాం. అక్కడ వచ్చిన 50 మంది 50 మందిలో కూడా ఆయన రోజులు చనిపోయిన వ్యక్తి, మీకు 3 సెంట్లు ఇచ్చేస్తాను, ఇబ్బంది లేదు. 3 సెంట్లు ఇచ్చేగా అవసరమైతే జగన్ పాలనలో 1-2 సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరు ఆర్థికంగా కావాలో, ఏమైనా లోన్లు కావాలో, ఏం కావాలో సపోర్ట్ చేస్తారు
అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన అప్రోధం ఎలా వచ్చింది ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సరే ఇంకేదైతే ఇది అయింది 2 సెంట్లు అంతా పోద్ది, 2 సెంట్లు పోయినా సరే ఇలాగ ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం, దానికి నేను ఎగ్రీ అయ్యి సర్లే పోయిన కాదు 2 సెంట్లు పోయినా 3 సెంట్లు అని వస్తుందని చెప్పి 3 సెంట్లకి అని చెప్పి లేచిపోయి వచ్చేసాను. లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది గుడి శంకుస్థాపన చేశారు. గుడి శంకుస్థాపనకి చేసిన దానికి నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా 15 రోజులు జరిగింది. 15 రోజులకి ఏమీ లేదు, నాకు 3 సెంట్లు అన్నది ఇవ్వటం లేదు, చేయడం లేదు. గుడి శంకుస్థాపన అయిపోతుంది. గుడి శంకుస్థాపన నైట్ 10 గంటలకు నాకు ఫోన్ చేశారు. ఎవరు బండారాజు మొత్తం ఎమ్మెల్యే ఇంటి గంట మొత్తం అందరూ చేశారు. ఉదయం పొద్దున్న 10 గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని నా దగ్గరికి వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని గుడి దగ్గర రండి, మీ సైట్ మీకు అప్ చెప్పేస్తున్నాను. మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది. వచ్చాడు కూర్చున్నాం, శంకుస్థాపన అయిపోయింది. శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని అడిగారు, మన వాళ్ళు ఆఫ్ చేసేది ఏంటి మరి ఆవిడ మరి 3 సెంట్లు ఇస్తున్నారు కదా, మరి ఏంటి రమ్మన్నారు కదా అంటే అదే ఆలోచిస్తాం, జగన్ పాలన ఇచ్చేద్దాం అనుకున్నాం, మీకు సైట్లు ఇంకా ఇక్కడ ఇలా సరిపడి చేసుకుని ఏదో రకంగా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత ధర్మిల దీన్ని ఇంచుమించు అలా జరిగిన సైట్ ఇది. ఇంచుమించు అనుకోవడం ఏంటంటే ఈయన రాజా గారు అంటే ఇలా చెప్పి అలా చెప్తున్నారు. ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయనకి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పోవడం తప్పు. నేను ఆల్రెడీ 4 సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి 6 లక్షల రూపాయలు కోర్టుకు వచ్చి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈయన వల్ల ఏంటంటే బండారాజు అక్కడ నైట్ కరెంట్ తీయంతాం, ఉడాయి డమ్మీ చేయంతాం, నెక్స్ట్ పొక్కులను పెట్టి ఆల్రెడీ ఎల్లాపార కాపు అని చెప్పి పొక్కులను వైట్ పొక్కులను పెట్టి అప్పుడు పొక్కులను పెట్టి తీస్తే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టపోయింది. ఎందుకంటే అక్కడ కింద నుయ్య వాటర్ ట్యాప్లో మోటార్